ఈ కూర 90స్ కిడ్స్ అందరికి అమృతం అంటే నమ్ముతారా? ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్‌లు అని రకరకాలుగా తింటున్నాం కానీ, అప్పుడు అమ్మ చేసే ఈ కోడిగుడ్డు పులుసు కోసం పళ్ళెం ముచ్చుకొని అమ్మ చుట్టూ తిరిగేవాళ్ళం. ఈ కోడిగుడ్డు పులుసు అంత టేస్ట్‌గా ఉంటుంది మరి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 కోడిగుడ్డులను తీసుకొని, నీళ్లు, కొంచెం ఉప్పు వేసి ఉడకడానికి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్టు, పసుపు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు కలుపుతూ మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది చూడండి. ఇలా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా కూడా మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లకి పెంకు తీసుకొని ఇలా ఘాట్లుగా పెట్టుకొని చింతపండు పులుసు కూడా తీసుకొని ఇప్పుడు ఉడుకుతున్న ఉల్లిపాయ కూరలో ఈ చింతపండు పులుసు, ఎగ్స్‌ని కూడా వేసుకొని మన పులుసుకు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పులుసంతా మరుగుతున్నప్పుడు ముందుగా ఘాట్లుగా పెట్టుకున్న కోడిగుడ్లని ఈ పులుసులో వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం మనకి ఆ పులుపుదనం తగ్గడానికి కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. అది ఇంకా టేస్ట్ తీసుకొస్తుంది. ఇలా పులుసంతా ఎగిరి దగ్గరగా వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోండి. నా దగ్గర లేదు. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు పులుసు రెడీ. దీంట్లో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్టులు, మసాలాలు కూడా వేయనవసరం లేదు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.